సింగరేణి యాజమాన్యం సర్ఫేస్ పేరుతో సీనియర్ కార్మికులను నష్టం చేయడం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక కార్మికుడు అండర్ గ్రౌండ్ నుండి సర్వీస్ కావాలని అడిగితే ఇవ్వని యాజమాన్యం నేడు యాజమాన్య అవసరాల రీత్యా సర్ఫేస్ పెట్టుకోమని నోటీస్ బోర్డు వేసి అందులో కార్మికులను తెలియని సర్క్యులర్ను పొందుపరిచి పూర్తి వివరాలు చెప్పకుండా కార్మికులతో సంతకాలు చేయించి అప్లికేషన్ తీసుకుని యాజమాన్యం తీరా సర్ఫేస్ ఇచ్చేటప్పుడు అతని బేసిక్ను తక్కువగా చేస్తుందని ఆరోపించారు. కార్మికుడు ఎందుకని ప్రశ్నిస్తే కార్మికుని సొంత అవసరం నిమిత్తం పెట్టుకున్నావని సర్క్యులర్ను తాను సంతకం పెట్టిన అప్లికేషన్ ఫారంలు యాజమాన్యం చూపిస్తుందన్నారు. ఈ విధానంతో సర్వీస్ ఎక్కువ చేసి పంపు డ్రైవర్, ట్రామర్, హలార్ డ్రైవర్, సపోర్ట్ మెన్, కోల్ కట్టర్, ఎస్డీఎల్ ఆపరేటర్ కార్మికులు బేసిక్ కోల్పోవడం వల్ల నష్టపోతున్నారన్నారు. సర్ఫేస్ రావడం వలన బేసిక్లు కోల్పోతున్న కార్మికులు అండర్ గ్రౌండ్ గనుల్లో పై డిజిగ్నేషన్లను తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల కార్మికులు ప్రమోషన్ వద్దని అప్లికేషన్లు సైతం పెట్టుకుంటున్నారని తెలిపారు. బలవంత ప్రమోషన్ కార్మికులు తీసుకోవడం వలన సరిగా డ్యూటీలు చేయలేక యాబ్సెంట్లు పెరుగుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం తన సొంత అవసరాల నిమిత్తం సర్ఫేస్ పెట్టుకోమని నోటీసు బోర్డు వేస్తున్నందున వారి బేసిక్లకు ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల్ని, ముఖ్యంగా సీనియర్ కార్మికుల్ని, కోర్ కట్టర్లు, ట్రామర్లు, లైన్మెన్లని యాజమాన్యం సర్ఫేస్ ఇచ్చే పేరుతో వేధిస్తూ ఉంది. వాళ్ళు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుడికి అర్థం కాని భాషలో ఒక సర్కిల్ వేసి ఓపెన్ కాస్ట్లో సర్ఫేస్లలో వేకెన్సీ ఉన్నాయి, జనరల్ మద్దతు పెట్టుకోమంటే వాళ్ళు వేతనాలు తగ్గుతాయని, ఇంక్రిమెంట్ తగ్గుతాయని చెప్పకుండా చాలామంది కార్మికులు పాపం 35-30 సంవత్సరాలు పనిచేసే కార్మికులందరూ జనరల్ మద్దతు పెట్టుకున్నారు. జనరల్ మద్దతు పెట్టుకున్న కార్మికులకి వాళ్ళ ఒక్కరికి 19,000, 10,000 కాంచెలు మొదలు పెడితే 30,000 వరకు జీతం తగ్గింది. వాళ్ళు కేవలం 3-4 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులు. అట్లా బేసిక్ తగ్గడం వల్ల 20 లక్షల గ్రాడ్యుయేట్ రాదు, సగానికి తగ్గిపోతుంది. పెన్షన్ దాదాపు 4-5 వేల రూపాయల పెన్షన్ తగ్గిపోతుంది. ఆయన ఉన్నంతకాలం తగ్గిపోతుంది. ఆయన తదనంతం ఆయన భార్యకు వచ్చే పెన్షన్ కూడా 3-4 వేలు నెలకు తగ్గిపోయి ఇలా కార్మికులకి జీతమే కాదు, సెటిల్మెంట్స్ కూడా అన్నీ నష్టమవుతుంది. అందుకని సీనియర్ కార్మికుల్ని 30 సంవత్సరాలు రక్తం దారా వచ్చిన కార్మికులకి జీతాలు తగ్గించడం అంటే ఇంతకన్నా దురదృష్టంగా ఉండదు. అందుకే రేపు జరగబోయే ట్రక్షన్ మీటింగ్లో ఏఐపీ దీన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. రెండోది, కొత్త కార్మికులు ఎవ్వరు కూడా ఇవాళ ఆ 3 డిజిగ్నేషన్లకి ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు యాక్టింగ్ రాసుకోవట్లేదు. ప్రమోషన్ వచ్చినా రకరకాల పైరవీలు పెట్టుకొని ఇలా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానంటే దీని కారణం చేతనే. అందుకని యాజమాన్యం డైరెక్టర్ చైర్మన్ గారికి చెప్పుకుంటున్నాను, దీని మీద మీరు ఒక సమగ్రంగా సర్వే చేసి కోల్ కట్టర్లు, ట్రామాలు, లైన్మెన్లు, హార్డ్ జాబులు, ఫేస్ వర్క్లు చేసే పనులు ఏవైనా కూడా కార్మికులు పోవడానికి సిద్ధంగా లేరు. అందుకనే సీనియర్ కార్మికులు మినిమం ఈ 3 డిజిగ్నేషన్ల కార్మికులు మినిమం 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేస్తే, సర్వీస్ చేస్తే వాళ్ళకు కూడా సర్వీస్కు ఏ కాలం చేతన పోతే వాళ్ళ జీతం తగ్గకుండా ఉండడం కోసం మీరు నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో కొత్త కార్మికులందరూ కూడా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఏ కార్మికులు కూడా ఆ 3-4 పనులకు పోవడానికి సిద్ధంగా లేరు, ప్రమోషన్లు తీసుకుంటలేరు. ఎంత ఖర్చు పెట్టినా సరే ఇలా ప్రమోషన్ క్యాన్సిల్ చేసుకుంటాను తప్ప యాక్టింగ్ ప్యానల్లో ఉండలేని పరిస్థితి ఉంది. అందుకనే యాజమాన్యం దీన్ని సమగ్రంగా చర్చించి ట్రక్షన్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దీన్ని దిగిపోయిన కార్మికులకు, ఎవరైతే మద్దతు పెట్టుకున్న కార్మికులు శ్రీరాంపూర్లో దాదాపు 60-70 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ కోసం సానుకూలంగా నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో ఎటువంటి జీతాలు తగ్గకుండా సర్ఫేస్ మజ్జూరు సీనియర్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అన్ని డిజిగ్నేషన్లు మజ్జూల ద్వారానే మిగతా అన్ని డిజిగ్నేషన్లకు కూడా జీతాలు తగ్గకుండా సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతూ